ఇంత బిజీగా ఉంటున్నారు. ఎక్కువ హైదరాబాద్ లో షూటింగ్స్ అవి అవుతున్నాయి. ఎందుకు మీరు చెన్నై నుంచి షిఫ్ట్ అవ్వట్లేదు? ఫస్ట్ వెన్ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యే టైంలో నేను చెప్పాను కదా, దట్ వాస్ మై బ్యాడ్ పీరియడ్. మేము మారే పరిస్థితుల్లో ఎందుకంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అవ్వడం అన్నది సామాన్య విషయం కాదు సార్. అప్పుడు లిటరలీ ఫైనాన్షియలీ కానీ ఇది కానీ అన్ని బ్యాడ్. సో అందుకే నేను మారలేకపోయాను. రెండు, ఇక్కడే మన రోడ్ నెంబర్ 2 దీంట్లో తెలిసిన వాళ్ళు ఎవరో అప్పుడప్పుడే కొత్తగా ఫ్లాట్లు కట్టారు. ఆ మేఫేర్ అపార్ట్మెంట్స్ కొంచెం డయాగ్నల్ గా ఆపోజిట్ గా ఉంటుంది. తెలిసిన ఫ్రెండ్ పడుకోటారు. దాంట్లో ఆ రోజులో 3,000 ఫ్లాట్ అద్దెకి తీసుకుంటా. ఒక్క రోజు ఉండాలి, పని లేదు. ఆఖరికి నెల రెంట్ కట్టేసేవాడు. ఓన్లీ అడ్వాన్స్ అని తెలిసిన ఫ్రెండ్ అనే ఓన్లీ రెంట్ కట్టేది. 11 months అయిపోయింది. ఎందుకు సుధాకర్ వేస్ట్ చేస్తున్నావు వదిలేసి అంటే, నేనే నీతో చెప్దాం అనుకున్నాను, నువ్వేనా అంతే. సో నాకు ఇటుపక్క రావడానికి కుదరలేదు. రెండు, తను చెప్పే కొన్ని విషయాలు చూసుకుంటే కరెక్ట్ అండి. ఏమండి, భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. మీరు కావాలని అంటున్నారు, మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, అక్కడ గోల్కొండ హోటల్లో ఉంచుతున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడ ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు, దాన్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. మీరు ఎందుకంటే షూటింగ్ టైమింగ్స్ నాకు మీరు పొద్దునే వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి హైదరాబాద్ లాంటి ప్లేస్ లో తెల్లవారుజామున ఎవరైనా పని వాళ్ళు రమ్మన్నారా, లేట్ నైట్ రమ్మన్నారా. సో వాళ్ళ టైమింగ్స్ ఇప్పుడు అలాగ పేరుకుపోయి, మీరు ఎంత కడుక్కున్నా పేరుకుపోయి ఉంటే ఎక్కడో ఉండాలి. అదొకటి. రెండు, మీరు వర్క్ చేసేది ఒక 30 రోజుల్లో 6 రోజులు 7 రోజులు, మిగతా రోజులంతా ఖాళీ. సో దీనికి ఏంటంటే మీరు ఇది చేయడానికి మీరు ఏమైనా ఒక మనిషిని పెట్టుకోవాలి. ఒక్కరాడు ఎవరినైనా పెట్టుకుంటాడు, చూసుకుంటాడు, బాగుంటుంది. మీరు వచ్చేసారు. బట్ ఒక మోర్ దెన్ 15-20 రోజులు ఖాళీగా ఉంది అన్న తర్వాత ఎవరో వచ్చి వాడికి ఒక 500 తెచ్చి వాడిని సాయంత్రం కంటే సార్ రాట్లేక కూర్చుంటా ఉంటారు. డబ్బు అనేది ఎవరికి ఇచ్చేదిగా, అందరికీ ముందు వద్దు అనుకుంటాడు. టెంప్ట్ అయిపోయాడు అనుకోండి, అది రెగ్యులర్ గా సక్రమంగా అన్ని సాఫీగా సాగిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. పొరపాటున ఏదైనా గొడవ జరిగి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు తిరగాల్సిందే. అందరూ జంప్ అయిపోతారు. ఇది చెప్తున్నా, ఇది మెయిన్. సో ఇది తెలిసి తెలియకుండా నన్ను ఏదో సమస్యలోకి లాగుతుంది. ఎందుకు ప్రాక్టికలీ తను చెప్పేది కరెక్టే అని చెప్పి ఇక్కడ ఇప్పుడు హోటల్లో ఉన్నారా, వాళ్ళు నిజంగా గోల్కొండ హోటల్ వాళ్ళకి నేను జీవితాంతం రుణపడున్నాను. ఎందుకంటే దే గివ్ మీ ఎ రూమ్ అట్ ది లోయెస్ట్ ప్రైస్. వాళ్ళతో కూడా ఒక బంధం ఏర్పడింది. అది ఆ కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకదు. అందుకని నేను గోల్కొండ హోటల్ వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను. ఇది ఇలా ఉండేది. నెక్స్ట్ సార్ కాలం చేసిన తర్వాత తన అనే పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఆ ఇల్లు కళకళలాడుతుండేది. ఆయన ఫ్రెండ్స్ అని, వీళ్ళని, చుట్టాలని, బంధువులని ఊరి నుంచి వచ్చి వాళ్ళ ఇల్లు పోసిపోయి ఎవరు రావట్లేదు. మన ఇంటి నుంచి అన్న వాళ్ళ ఇల్లు చాలా దగ్గర. తను వాకింగ్ వెళ్తూ ఏదో once in 2 days once in 3 days అలా ఒకసారి వదిలి కానీ పలకరించి వస్తుంటాం. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోయాం అనుకోండి, మనం చేసేది రైట్ ఫోన్ లో మాట్లాడటం వేరు, ఎమోషనల్ బాండింగ్ వీడియో కాల్ లో మాట్లాడటం. ఎందుకంటే తను వాళ్ళ అమ్మగారు నాన్నగారితో పాటు సార్ని కానీ వాళ్ళ వదిని కానీ సేమ్ అమ్మ నాన్నలాగే ఆ స్థానంలోనే ఉంచు. పిలిచినప్పుడు అన్న అనే పిలుస్తుంది, వదిన అని పిలుస్తుంది. బట్ తను తన మనసులో, తన ఆలోచనలో వాళ్ళిద్దరికి అమ్మ నాన్న స్థానం ఇచ్చారు. సో ఎప్పుడైతే ఇది అందో ఆలోచన, ఒక తల్లి స్థానంలో వదిలేసి ఎలా వస్తుంది.